అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం. మనం వీడియోలో పోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు వచ్చి పచ్చి బఠానీలు ఆలు కుర్మా చేస్తున్నానండి. 1 కప్పు పచ్చి బఠానీలు చిన్న కప్పుతో, ఆలు వచ్చి 1/4 కిలో తీసుకుని అన్ని చెక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఆలును పచ్చి బఠానీలు కూడా కడిగి పెట్టుకున్నాను 2, మరి నీళ్ళు పోసి పెట్టుకున్నాను గిన్నెలో. తర్వాత వచ్చి మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. ఒక 2 పండు టమోటాలు కట్ చేసి అవి కూడా వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకొని మిక్సీ జార్లో ఈ 4 మిక్సీ పట్టుకుందామండి. పుదీనా కొత్తిమీర తర్వాత టమోటాలు ఆనియన్ 4 కలిపి మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. తర్వాత వచ్చి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 2 యాలక బుడ్డలు, 2 చెక్క ముక్కలు వేసుకుంటున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకుందాము. అవి కొంచెం వేగనిద్దాము. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. అవి కూడా వేసేసుకుందాము. అవి వేసేసుకొని బాగా కలుపుకుందాము. కలుపుకునేసి కొంచెం సాల్ట్ వేసుకుందామండి, తొందరగా వేగుతుంది ఆనియన్. చూడండి, సాల్ట్ కొంచెం వేసుకుంటాను. టేస్ట్ కూడా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే, అందువల్ల నేను ఇట్లా వేస్తుంటాను. తర్వాత ఇది బాగా వేగాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి 1 స్పూను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. ఇది ఆయిల్ తేలేంత వరకు వేపుకోవాలండి. ఇదైతే ఆలు బఠానీ కుర్మా వచ్చి చపాతీ, పూరి, దోశ దేంట్లోకైనా బాగుంటుందండి. ప్లస్ వచ్చి బగారా రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు బఠానీలన్నీ కడిగి పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. పచ్చి బఠానీలు అండి ఇవి. ఎండు అయితే నైట్ నానబెట్టుకోవాలండి. పచ్చివి అయితే ఏం అవసరం లేదు, కడిగి కూడా వేసేసుకోవచ్చు మనం కూరకు. ఇవన్నీ కొంచెము ఆయిల్లో వేయించుకుందామండి, బాగుంటుంది బఠానీ. తర్వాత అది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుందాము. పసుపు వచ్చి ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి నేను. ఇదంతా బాగా కలుపుకుందాము, బాగా కలవాలి. తర్వాత నేను మిక్సీకి పట్టుకున్నాను కదండి టమోటా పేస్ట్, అది వేసేసుకుంటున్నాను. అది వేసేసుకొని ఇది కూడా మసాలా బాగా వేగాలండి. టమోటా మసాలా అంతా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఇది కూడా మనము చూడండి ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, కొంచెం జార్లో నీళ్ళు కడుక్కొని వేసేసుకొని బాగా ఉడకబెట్టుకున్నానండి. పచ్చివాసన పోయింది. తర్వాత ఆలు ముక్కలు ఉన్నాయి కదా, అవి కడిగి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం కలుపుకుందామండి. తర్వాత ఇవి కలుపుకున్న తర్వాత కారం వచ్చి 1 స్పూన్ వేసుకున్నానండి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి వచ్చి ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. 1/2 లేదా 1/4 స్పూన్ వేసుకోవచ్చండి. ధనియాల పొడిని అయితే 1/4 స్పూన్ దాకా వేసుకున్నాను. తర్వాత వచ్చి గరం మసాలా వచ్చి చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నానండి. అలాగే జీలకర్ర పొడి కూడా చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇవి అన్ని గరం మసాలన్నీ వేసేసుకున్నానండి. తర్వాత ఇదంతా కలుపుకుందాం ఒకసారి. కలుపుకొని ఇది కూడా మసాలాలోకి బాగా ఉడకాలండి. కారము అవంతా వేగాలి. తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ అప్పుడు ఊరికి టేస్ట్ కానీ ఆనియన్లోకి వేసినాను కదా, తొందరగా వేయగలని. ఇప్పుడైతే కొంచెం వేసుకుంటున్నాను కర్రీలోకి. మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చండి, చూసి వేసుకోవాలా. చూడండి, ఆయిల్ తేలేంత వరకు వేగనిచ్చాలి. మనకి ఎప్పుడైనా కూడా మసాలా వేగిందంటే ఆయిల్ తేలితేనే మసాలా వేగినట్లు అండి. లేదంటే ఇంకా పచ్చివాసన ఉంటే బాగుండదు కూర. అందువల్ల ఇప్పుడు నేను నీళ్ళు వేసేసుకుంటున్నాను ఇవి ఉడకబెట్టుకోవడానికి. బఠానీను ఆలు ఉడకాలి కదా, అందువల్ల మూత పెట్టి ఉడకబెట్టుకుంటున్నానండి. నాన్ స్టిక్లో అయితే తొందరగా అవుతుందండి. కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్లో కొంచెం కూర అని నేను నాన్ స్టిక్లో పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువ అయితే కుక్కర్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ తెలుతుంది కదా ఇప్పుడు కర్రీ అంతా. ఒకసారి ఇవి ఉడికాయో లేదో చూసుకుందామండి మనం. బఠానీ కానీ ఆలు కానీ ఒకసారి చూద్దాము. బఠానీ కూడా ఉడికిపోయిందండి. పచ్చి బఠానీ కదా తొందరగా ఉడుకుతుందండి. ఆలు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కూర కొంచెం చిక్కబడాలి అంటే మనం ఆలులన్నీ తీసేసుకొని కొంచెం
దాంట్లో అతిమేసి వేసుకుందామండి. ఒక ప్లేట్లోకి ఆలు ముక్కలు తీసేసుకుంటున్నాను. కొంచెం చిదిమేసి ఇవన్నీ మళ్ళీ కర్రీలోకి వేసుకుంటే కూర చిక్కబడుతుందండి, పలసగా లేకుండా. మనం కొబ్బరి ఏమీ వేయలేదు కాబట్టి, కొబ్బరి వేస్తే చిక్కగా వచ్చిండు, కొబ్బరి లేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ విధంగా చేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం చిదిమేసి వేసేసుకుంటాను ఇప్పుడు నేను. చూడండి, ఈ విధంగా చిదిమేసుకున్నానంతా. ఇప్పుడు అదంతా కర్రీలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కలుపుకునేద్దామండి ఒకసారి. కలుపుకునేసి పుదీనా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అప్పుడే కొంచెం వేసుకున్నాను కదండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. కొంతసేపు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, బాగా ఉడుకుతుంది కదా. ఇంకా కూర కూడా అయిపోయిందండి, కూర కూడా చిక్కబడిపోయింది. మనం తీసేసుకుందాము. ఇంకా చూడండి, రెడీ అయిపోయింది ఆలు బఠానీ కుర్మా. చాలా చాలా బాగా టేస్ట్గా, చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.